Hi friends, welcome back to Zaintu Updates. సో ఈ వీడియోలో బీటెక్ సెకండ్ ఇయర్ అలాగే ఎంటెక్ ఎం ఫార్మసీ రిజల్ట్స్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఎంటెక్ ఎం ఫార్మసీ రిజల్ట్స్ అప్డేట్ గురించి మాట్లాడతాను, తర్వాత బీటెక్ గురించి మాట్లాడతాను. ఇదే ఈ వీడియోలో కంటెంట్. సో మనం ఫస్ట్ చూసుకుంటే బీటెక్లో మనం ఎంటెక్ ఎం ఫార్మసీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ చూసుకుంటే మాత్రం మనకి మ్యాక్సిమం ఫెస్టివల్ కంటే ముందే రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది ఎంటెక్ ఎం ఫార్మసీ వాళ్ళే. సో మ్యాక్సిమం ఇది కానీ ఒకవేళ ఫెస్టివల్కి ముందే కానీ రిలీజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ రిజల్ట్స్కి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పటికే 1 month కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం మాట్లాడుకుంటే. సో కాబట్టి మ్యాక్సిమం ఫెస్టివల్కి ముందు రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పేపర్ వాల్యుయేషన్ పరంగా అప్డేట్ కార్డ్ మనం చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగాయి. మీ అందరికీ తెలిసిందే ఎంటెక్ ఎం ఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది. సో దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇదన్నమాట ఎంటెక్ ఎం ఫార్మసీకి సంబంధించిన రిలేటెడ్ అప్డేట్. ఇంకా మనం బీటెక్స్ ఫైనల్ అప్డేట్ అని అంటే ఫైనల్ అప్డేట్ ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే పేపర్ వాల్యుయేషన్స్ అనేది స్టార్ట్ అయింది అనేది. సో లాస్ట్ ఇంకా టూ పేపర్స్ ఏమో ఉన్నాయి కరెక్షన్ చేయాల్సింది. 2 పేపర్స్ అంటే 2 సబ్జెక్ట్స్ పేపర్స్, మళ్ళీ 2 పేపర్స్ అంటే ఓన్లీ 2 బండిల్స్ అనుకుంటారేమో. సో 2 సబ్జెక్ట్ పేపర్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి. ఆ పేపర్ వాల్యుయేషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎంటెక్ ఎం ఫార్మసీవి కంప్లీట్ అయినాయి. సో ఇక్కడ బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఎంటెక్ ఎం ఫార్మసీ రిజల్ట్స్ కానీ ఫెస్టివల్ కంటే ముందే కానీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తే యూనివర్సిటీ బీటెక్ రిజల్ట్స్ అనేవి ఫెస్టివల్ తర్వాత అంటే అరౌండ్ Jan 20 ఆ టైంలోకి మనకి బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అవుతాయి. ఒకవేళ కాదు వీళ్ళ ఎంటెక్ ఎం ఫార్మసీ రిజల్ట్సే మనకి ఫెస్టివల్ తర్వాత రిలీజ్ చేస్తే మాత్రం ఏదైతే బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఉన్నాయో అవి మనకి ఎండింగ్ అనే ఉండదు, మ్యాక్సిమం 2022, 23 ఆ డేట్ లోపల మనకి బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఇంకా పేపర్ వాల్యుయేషన్ పరంగా అప్డేట్ చూసుకుంటే నేను ఇప్పటి వరకు మీకు ప్రతిసారి చెప్తూనే వచ్చాను, ఇక్కడ మీరు పాస్ అవుట్ అయిన వాళ్ళని కానీ ఆల్రెడీ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళని కానీ ఎవరిని అడిగినా మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా అంటే వైస్ వర్సా పేపర్ టఫ్గా వచ్చిందంటే వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది. పేపర్ చాలా ఈజీగా ఇచ్చాడు అంటే మాత్రం పేపర్ వాల్యుయేషన్ కష్టంగా ఉంటుంది. దీంట్లో మాత్రం డౌటే లేదు. ఈజీగా వచ్చింది పాస్ అయిపోతాం అనుకోవచ్చు, బట్ పేపర్ వాల్యుయేషన్ అంత రాడ్గానే ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే చాలామంది ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత ఇండివిజువల్ సబ్జెక్ట్స్ గురించి అడుగుతూ ఉన్నారు. నాకు అంటే పేపర్ వాల్యుయేషన్ కానీ ఇంకేదైనా సరే యూనివర్సిటీ రిలేటెడ్ అప్డేట్ ఇచ్చేది ఒక ఫ్యాకల్టీ. సో ఆ ఫ్యాకల్టీ మనకిచ్చిన అప్డేట్ నేను చెప్పగలను, కానీ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళిన ప్రతి ఫ్యాకల్టీని మనం వెళ్ళి అడగలేదు కాబట్టి సో మనం ఆ పేపర్ అలా జరిగింది ఈ పేపర్ ఇలా జరిగింది అని చెప్పలేం. మీ అందరికీ తెలిసింది మీ ప్రిపరేషన్కి తగ్గట్టు మీకు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో దాని మీద పేపర్ వాల్యుయేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది ఇంతకు మించి మనం ఇంకేం చెప్పలేం పేపర్ వాల్యుయేషన్ గురించి. ఇంకా రిజల్ట్స్ అయితే చెప్పాను, ఫెస్టివల్ ముందు ఎంటెక్ ఎం ఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ అయింది అంటే మాత్రం ఫెస్టివల్స్ తర్వాత Jan 20 అరౌండ్లో బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. సో ఇది రిజల్ట్స్ మళ్ళీ R19 ఎప్పుడు R20 ఎప్పుడైనా అడగండి. రెగ్యులర్ సప్లిమెంటరీ 2 ఒకేసారి రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ. సో ఇది బీటెక్ ఎంటెక్ ఎం ఫార్మసీ రిజల్ట్స్ రిలేటెడ్ అప్డేట్, పేపర్ వాల్యుయేషన్ రిలేటెడ్ అప్డేట్. సో నెక్స్ట్ మనం థర్డ్ ఇయర్ అవన్నీ కనుక్కొని మనం అప్డేట్ ఇస్తాను. సో ఇదన్నమాట టిల్ నౌ అండ్ బీటెక్ ఫైనల్ అప్డేట్ రిజల్ట్స్ గురించి. ఇంకా డైరెక్ట్గా రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకుందాం, తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఆధారంతో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇదన్నమాట వీడియో కంటెంట్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం అడుగుతున్నారేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైంటు అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జైంటు అప్డేట్స్.